Do you have any doubts related to previous session? Okay, done. No, Before sir. starting for today's session, we will discuss one real time scenario. Later we will resume for today's session. Okay, done. Yeah, done. Vasanta, can you explain this ticket accounts? Yes, sir. Given a string S and a number M, write a program to print the count of characters in S whose Unicode value is equals to the given number N. The Yeah. first line of the input contains a string Yeah. representing S. What is the meaning of this given question? మనకి ఎస్ అని రిప్రజెంట్ చేస్తూ ఒక స్ట్రింగ్ అండ్ ఎన్ ని రిప్రజెంట్ చేస్తూ ఒక నెంబర్ ఇచ్చారు సార్. మనం ప్రోగ్రామ్ ఎలా రాయాలి అంటే స్ట్రింగ్ లో టోటల్ ఎన్ని నెంబర్స్ ఉంటాయో ఆ కౌంట్ పైగా ఇంటీజర్ ఎన్ అనే నెంబర్ యూనికోడ్ వాల్యూ రెండు సేమ్ అయి ఉండాలి. ఓకే దెన్. అండ్ మా అమ్మాయి చెప్పింది ఒక చిన్న మిస్టేక్ చెప్పింది, బట్ అదంతా కూడా మనం ఏం చేద్దామంటే దాన్ని కరెక్షన్ చేసుకొని చూద్దాం. మనకి ఏం చెప్పిందంటే మా అమ్మాయి ఒక చిన్న పాయింట్ చెప్పింది. ఏమని చెప్పిందంటే ఒక స్ట్రింగ్ అనేది ఇస్తారంట, అంటే ఎస్ అని ఒక స్ట్రింగ్ ఇస్తారంట, అలానే ఇంకోటి ఏమి ఇస్తారు, ఎన్ అని ఒక నెంబర్ ఇస్తారంట. అంటే నాకేం ఇచ్చారంటే ఒక స్ట్రింగ్ ఇచ్చారనమాట. ఏమని ఇచ్చారంటే సపోజ్ దట్ ఏమనుకుంటున్నాను అంటే నాన్న గూగుల్ అని తీసుకున్నా. గూగుల్ నాకు ఒక స్ట్రింగ్ ఇచ్చారనమాట. ఆ స్ట్రింగ్ అంటే ఏమని తీసుకున్నా అంటే గూగుల్ అని ఒక స్ట్రింగ్ తీసుకున్నాను అనమాట. ఓకేనా? ఓకే డన్. అలానే నాకు ఒక నెంబర్ ఇస్తారనమాట. ఆ నెంబర్ నేను ఎంత అనుకున్నా అంటే ఎంతని తీసుకున్నా అంటే 111 అని తీసుకున్నా. 111 అని ఒక నెంబర్ తీసుకున్నా. అంటే నాకేమి ఇస్తారు, రెండు ఇస్తారనమాట. ఒకటేమన్నా ఒక స్ట్రింగ్, ఒకటేమన్నా ఇంటీజర్ నెంబర్ అనేది రెండు తీసుకోవాలన్నమాట. ఆ రెండింటిని ఆధారంగా చేసుకొని నేను ఏం చేయాలంటే ఒక ప్రోగ్రామ్ అనేది రాయాలంట. ఆ ప్రోగ్రాంలో లైన్ ఏమి ఇచ్చారనేది ఒకసారి చూద్దాం. ఏమి ఇచ్చాడంటే ఒక ప్రోగ్రామ్ రాయమన్నాడు. అంటే మనకు ఒక స్ట్రింగ్ ఒక నంబర్ అనేది ఇస్తారు. ఈ రెండింటిని ఆధారంగా చేసుకొని ఏం చేయమనంటే రైట్ ఏ ప్రోగ్రామ్, ఒక ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేయమన్నాడు. ఎలా క్రియేట్ చేయమన్నాడు, టు ప్రింట్, మనం ప్రింట్ చేయాలి. ఎలా ప్రింట్ చేయాలంటే కౌంట్ ద క్యారెక్టర్స్ ఇన్ ఎస్. అంటే ఎస్ అనే ఒక స్ట్రింగ్ తీసుకున్నాం కదా, ఒక స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఉంటాయో ఆ క్యారెక్టర్స్ని మనం కౌంట్ చేయాలన్నమాట. ఎలా కౌంట్ చేయాలి, హూస్ యూనికోడ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ద గివెన్ నెంబర్. అంటే నువ్వు ఒక స్ట్రింగ్ తీసుకున్నావు కదా, ఇప్పుడు నువ్వు ఒక స్ట్రింగ్ తీసుకున్నావు కదా నాన్న వసంత, ఇక్కడ నువ్వేం తీసుకున్నావు అంటే ఒక స్ట్రింగ్ తీసుకున్నావు కదా, దీంట్లో ఏమేమి క్యారెక్టర్స్ ఉన్నాయి, జీ అనే క్యారెక్టర్ ఉంది. జీ అనే క్యారెక్టర్ యొక్క యూనికోడ్ వాల్యూ ఎంతో సంహవ్ ఎంతో ఒక 97 ఎంతో ఉంది అనుకున్నాం, 98 అనుకున్నాం. ఓకేనా? అలానే ఓ అనే క్యారెక్టర్ ఉందా, అలానే ఇంకొక ఓ అనే మరొక క్యారెక్టర్ ఉందా, అలానే జీ అనే మరొక క్యారెక్టర్ ఉందా, అలానే ఎల్ అని మరొక క్యారెక్టర్ ఉందా, ఈ అని మరొక క్యారెక్టర్ ఉందా. ఇక్కడ ఉన్న క్యారెక్టర్స్ అన్నిటిని కూడా నువ్వేం చేయాలంటే చెక్ చేసుకుంటా వెళ్ళాలన్నమాట. ఏ వాల్యూస్ని చెక్ చేయాలి, మనం ఏ వాల్యూస్ని చెక్ చేయాలి, యూనికోడ్ వాల్యూస్. యూనికోడ్ వాల్యూస్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్ లోపల నువ్వేం చేయాలంటే యూనికోడ్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ యూనికోడ్ వాల్యూస్ని చెక్ చేసుకుంటా వెళ్ళాలి. అలా చెక్ చేసుకుంటా వెళ్ళినప్పుడు నువ్వు తీసుకున్న నంబర్కి ఏదైతే యూనికోడ్ వాల్యూస్ అయితే టచ్ అవుతాయో ఆ నంబర్స్ ఎన్నైతే ఉంటాయో ఆ నెంబర్స్ని కౌంట్ చేసి ప్రింట్ చేయమన్నాడు అనమాట. అంటే అర్థమైందా? అంటే ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెనేషన్ అక్కడే చూద్దాము, మనకు అర్థమైపోయిన తర్వాత దీని గురించి డిస్కస్ చేసుకుందాం. నాకేం చెప్పాడు, ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. నాకు ఒక స్ట్రింగ్ ఇస్తారన్నాను కదా, ఎస్ అని ఒక వేరియబుల్తో తీసుకొని ఆ స్ట్రింగ్ ఏమి తీసుకున్నా అంటే గూగుల్ అని తీసుకున్నాను. అలానే ఒక నంబర్ కూడా తీసుకోవాలి అన్నాడు. నంబర్ అంటే ఎన్ అని తీసుకున్నాను, వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు 111 అని తీసుకున్నాను. గూగుల్లో క్యారెక్టర్స్ ఏమేమి ఉన్నాయి, జిఓఓ జిఎల్ఈ అనేవి ఉన్నాయి. అంటే వీటి యొక్క యూనికోడ్ వాల్యూస్ ఎంత అనేది చూశాను. జి యొక్క యూనికోడ్ వాల్యూ ఎంత 71, ఓ యొక్క యూనికోడ్ వాల్యూ ఎంత 111, ఇంకో ఓ యొక్క యూనికోడ్ వాల్యూ ఎంత 111, జీ అంటే ఎంత స్మాల్ జీ 103, అలానే ఎల్ అంటే 108, అలానే ఈ అంటే 101,
అంటే ఇప్పుడు నేనేం చేశాను, నేను తీసుకున్న స్ట్రింగ్లో నుండి ప్రతి క్యారెక్టర్, మనం తీసుకున్న స్ట్రింగ్లో ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే యూనికోడ్ వాల్యూగా మార్చేసుకున్నాను. వాటిల్లో ఏటి యొక్క స్ట్రింగ్ యొక్క యూనికోడ్ వాల్యూస్ మనం తీసుకున్న నెంబర్కి ఈక్వల్గా ఉంటాయో అవి ఎన్ని ఈక్వల్గా ఉన్నాయి అనేది కౌంట్ చేసి వాటి నెంబర్ని మాత్రమే మనం ఏం చేయాలంటే ప్రింట్ చేయాలంట. అలా ప్రింట్ చేయాలంటే ఒక ప్రోగ్రామ్ ఎలా రాస్తారనేది నాకు ఇచ్చిన క్వశ్చన్ అనమాట. వీటిల్లో మనం తీసుకున్న నెంబర్ ఎంత, 111 అనే వాల్యూని రిప్రజెంట్ చేస్తున్న యూనికోడ్ వాల్యూస్ ఏమిటి, 2 ఉన్నాయి అనమాట. ఓల్ 2 ఉన్నాయి కాబట్టి మనకు అవుట్పుట్ అనేది ఎంత ప్రింట్ అవ్వాలంటే 2 అనేది ప్రింట్ అవ్వాలన్నమాట. అలానే మనం మరొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో, కోడ్ హైఫన్ ఎడిటర్ అని తీసుకున్నాం అనుకో, 101 అని తీసుకున్నాం అనుకో, దాంట్లో తీసుకున్న ఆల్ వర్డ్స్ యొక్క యూనికోడ్ వాల్యూలోకి మార్చుకున్నప్పుడు దేని యొక్క యూనికోడ్ వాల్యూ అయితే 101కి ఈక్వల్ అవుతాయో అవి ఎన్ని ఉన్నాయి అనేది కౌంట్ చేసి ఆ నెంబర్ని మాత్రం నేను ప్రింట్ చేయాలన్నమాట. ఇలా ప్రింట్ చేయాలంటే ఒక ప్రోగ్రామ్ ఎలా రాస్తారనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెటర్. ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఇంకా ఎవరికైనా క్వశ్చన్లో డౌట్ కనుక ఉంది అంటే ఆ డౌట్ గురించి మనం ఏం చేద్దాం అంటే మరలా ఇంకొంచెం నెమ్మదిగా చెప్తాను. లేదు అంటేనేమో టికెట్ని సాల్వ్ చేయడం అనేది చేసేద్దాం. మనకి 2 నెంబర్స్ ఇస్తారు, ఒకటి స్ట్రింగ్ ఇస్తాడు, ఒకటి నెంబర్ ఇస్తారు. స్ట్రింగ్ రూపంలో ఉన్న ఏదైతే క్యారెక్టర్స్ ఉన్నాయో ప్రతి క్యారెక్టర్ని కూడా మనం ఏం చేయాలంటే యూనికోడ్ వాల్యూలోకి మార్చుకోవాలి. ఆ వాల్యూని మనం ఏం చేయాలంటే నెంబర్తో కనుక చెక్ చేసుకుంటా వెళ్తే మనం తీసుకున్న స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్ నెంబర్ ఏవైతే మ్యాచ్ అవుతాయో ఆ మ్యాచ్ అయిన వాటన్నిటిని కూడా కౌంట్ చేసుకొని అవి ఎన్నిసార్లు అయితే మ్యాచ్ అయినాయో ఆ నెంబర్ని మాత్రమే మనం ప్రింట్ చేయాలన్నమాట. అలా ప్రింట్ చేయాలంటే పైథాన్లో ఒక ప్రోగ్రామ్ ఎలా రాస్తారనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. ఓకేనా? ఏ మురళి, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ అండ్ దిస్ క్వశ్చన్? ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా కనుక టికెట్ ఇచ్చారంటే ఇలాంటి టికెట్ కనుక సాల్వ్ చేయాలంటే ఎలాంటి అప్రోచెస్ అనేవి ఫాలో అవుతారని చూద్దాం. ఓకేనా? ఓకే, లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లే గ్రౌండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఇలా టికెట్ కనుక సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి నాన్న, ఫస్ట్ ఏదైనా సరే ఒక పైథాన్లో ఒక టికెట్ అనేది సాల్వ్ చేయాలంటే మనం చేయాల్సిన అప్రోచెస్ ఏంటిదంటే ఇన్పుట్ ఫార్మాట్ ఏదైతే ఇచ్చాడో ఆ ఇన్పుట్ ఫార్మాట్ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే రీడ్ చేసి స్కాన్ చేయాలన్నమాట ప్రోగ్రామ్ లోపలికి. అలా ఇన్పుట్ ఫార్మాట్ని ఫస్ట్ మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఇన్పుట్ ఫార్మాట్ ఏమి ఇచ్చారో చూడండి. ఫస్ట్ లైన్లో ఇన్పుట్ అనే ఒక డబ్బా తీసుకొని దాంట్లో ఏం చేయమనంటే ఫస్ట్ లైన్లో ఒక స్ట్రింగ్ అనేది తీసుకోమన్నాడు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీంట్లోకి వెళ్ళి ఒక స్ట్రింగ్ తీసుకున్నాను, ఇన్పుట్ డబ్బా వాడుకోమన్నాడు. దీంట్లోకి వెళ్ళి ఒక స్ట్రింగ్ తీసుకున్నాను, ఏమని తీసుకున్నాను, గూగుల్ అనే ఒక పేరు తీసుకున్నాను. ఓకే, తర్వాత ఎంటర్ చేయమన్నాడు. రెండో లైన్లో మరొక వాల్యూ తీసుకోమన్నాడు, ఏమని తీసుకోమన్నాడు, రెండో లైన్లో నువ్వు ఏదైనా నీకు నచ్చిన ఒక ఇంటీజర్ తీసుకోమన్నాడు. నాకు నచ్చిన ఇంటీజర్ ఎంతంటే 1 అని తీసుకున్నాను. ఓకే, ఇంతేనా? ఇన్పుట్ డబ్బాలో ఏం చేయమన్నాడు మనల్ని, ఇన్పుట్ అనే డబ్బాని యూజ్ చేసుకొని ఫస్ట్ లైన్లో ఒక వార్డు, సెకండ్ లైన్లో ఒక నంబర్ అనేది తీసుకోమన్నాడు. ఆ రెండింటిని కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని తీసుకున్నాను కాబట్టి ఈ రెండింటి ఆధారంగా ప్రోగ్రాంలో రాద్దాం అనుకున్నాను. అలా రాయాలంటే అప్పుడు నేను ఏం చేయాలి, ఇన్పుట్ డబ్బాలో తీసుకున్న వాల్యూస్ని నేను ప్రోగ్రామ్ లోపలికి కనుక తెచ్చుకోవాలంటే అప్పుడు ఏం చేయాలి, ఇన్పుట్ ఆఫ్ ఫస్ట్ లైన్లో ఏదైతే వాల్యూ ఇచ్చానో ఆ వాల్యూని మనం తెచ్చుకోవాలంటే ఇన్పుట్ ఆఫ్ని పెట్టుకోవాలి. ఓకే, నేనేం చేద్దాం, స్ట్రింగ్ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని పెట్టుకున్నాను. అప్పుడు నాకేమైంది, స్ట్రింగ్ అనే ఒక పేరు పెట్టుకున్నాను. ఆ పేరు లోపలికి నాకు ఏమైందంటే ఫస్ట్ లైన్లో తీసుకున్న ఏదైతే స్ట్రింగ్ ఉందో ఆ వాల్యూ అంతా కూడా వచ్చేసేసింది. తర్వాత నేను ఏం చేద్దామంటే నంబర్ అని మరొక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్లో నేను ఏం చేస్తానంటే ఇన్పుట్ సెకండ్ లైన్లో తీసుకున్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని మొత్తాన్ని తెచ్చుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే ఇలా తెచ్చుకుంటారు. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకే, ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను, నేనేం చేయాలి, ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఏం చేయాలి, క్వశ్చన్లోకి వెళ్దాం. ఇక్కడ నాకు ఒక స్ట్రింగ్ ఉంది, ఆ స్ట్రింగ్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ అంటే ఒక్కొక్క క్యారెక్టర్ నేను తెచ్చుకోవాలి. అంటే నా స్ట్రింగ్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ని తెచ్చుకొని దాని యొక్క ఏ వాల్యూ చూడాలి, యూనికోడ్ ఏ వాల్యూ ఎంత ఉందో చూడాలి. ఆ తర్వాత ఏం చేయాలో తర్వాత చూద్దాం. మనం తీసుకున్న స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో ప్రతి క్యారెక్టర్ యొక్క యూనికోడ్ వాల్యూ ఎంత మనం చూసుకోవాలన్నమాట. మన స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో వాటిలోండి ఈచ్ క్యారెక్టర్ని ఒక్కొక్క క్యారెక్టర్ని తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, నా దగ్గర యాడ్.
ఇప్పుడు నా దగ్గర ఒక స్ట్రింగ్ దాంట్లో ఎవ్రీ క్యారెక్టర్ని తెచ్చుకోవాలంటే అప్పుడు నేను ఏం చేస్తానంటే ఫర్ అనే ఒక లూప్ సహాయంతో ఈజీగా తెచ్చుకోవచ్చు అని చెప్పాను. ఫర్ అని రాసేసి ఇక్కడికి వెళ్ళి క్యారెక్టర్ అని రాసేసి ఇన్నని పెట్టేసేసి నేను ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే స్ట్రింగ్ అనేది ఇచ్చాను అనమాట. ఇచ్చేసేసి నేను ఏం చేశానంటే కాలం పెట్టాను. ఇప్పుడు నాకేం జరిగింది కావాలంటే చూద్దాము. నేను ఇక్కడ ఒక ఫర్ లూప్ రాశాను. ఫర్ లూప్ ఎందుకు రాస్తాం మనము? ఏదైతే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఎన్నిసార్లు అయితే రిపీటెడ్గా ప్రింట్ అవ్వాలో అన్నిసార్లు మనం ఏం చేస్తున్నాం అంటే బ్లాక్ ఆఫ్ ద కోడ్ని ప్రింట్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం అంటే ఒక ఫర్ అనే ఒక లూప్ వాడతారు. ఇక్కడ నేను ఏం చేశానంటే బ్లాక్ ఆఫ్ కోడ్ ప్రింట్ ఆఫ్ క్యారెక్టర్ని ఇచ్చాను అనమాట. క్యారెక్టర్ని ఇచ్చానుకో ఈ బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఈ బ్లాక్ ఆఫ్ ద కోడ్ మామూలుగా ఒకసారే కదా ఎగ్జిక్యూట్ అయింది ప్రింట్ ఆఫ్ క్యారెక్టర్ అంటే. అదే బ్లాక్ ఆఫ్ ద కోడ్ నాకు ఎక్కడ చెప్తుందంటే ఇప్పుడు నేను ఏదైతే కండిషన్ స్పెసిఫై చేసి పెట్టానో లూప్లో ఆ కండిషన్ ఎన్నిసార్లు అయితే ఎగ్జిక్యూట్ అవుతుందో అన్నిసార్లు నాకేమవుతుందంటే ఇక్కడ రాసిన బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఇలా చేయడానికి మనం లూప్ అనేది పెడతాం. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేద్దాం అంటే ప్రింట్ ఆఫ్ క్యారెక్టర్ ఇచ్చాను. అప్పుడు నాకేమైంది గూగుల్ అనే పేరు లోపల మనం ఏదైతే మనం ఒక స్ట్రింగ్ తీసుకున్నాం ఆ స్ట్రింగ్లో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్ అనేది నాకు ఏమైందంటే రావడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు నాకేమైంది స్ట్రింగ్ మనం తీసుకున్న స్ట్రింగ్లో నుండి ఒక్కొక్క క్యారెక్టర్ వచ్చేసి నాకేమైందంటే క్యారెక్టర్ అనే వేరియబుల్లోకి వచ్చేసి స్టోరేజ్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు నేనేం చేద్దాం వాటిని డైరెక్ట్గా ప్రింట్ చేయడం కాదు నాకు కావాల్సింది. ఏం చేయాలి ఇప్పుడు నేనేం చేయాలి ఆ క్యారెక్టర్ యొక్క ఏం చేయాలి ఫస్ట్ నేను తీసుకున్న స్ట్రింగ్లో జీ అనే క్యారెక్టర్ వచ్చేసింది ఫస్ట్ నాకు. ఆ జీ అనే క్యారెక్టర్ యొక్క యూనికోడ్ వాల్యూ ఎంతో నేను తెలుసుకోవాలి. అంతేనా కాదా? ఒక జీ అనే క్యారెక్టర్ యొక్క యూనికోడ్ వాల్యూ కనుక తెలుసుకోవాలనుకో ఎలా తెలుసుకుంటాం? ఆ యూనికోడ్ వాల్యూ ఈక్వల్ టు అప్పుడు నేనేం చేశాను ORD ఆఫ్ అని పెట్టేసి క్యారెక్టర్ ఎలా ఇవ్వాలి డబల్ కోట్స్ లో ఆర్ ఇక్కడికి వెళ్ళి మన క్యారెక్టర్ అనేసి డైరెక్ట్ ఇచ్చేద్దాం. ఏమైద్దో చూద్దాం. తర్వాత వచ్చేసేసి ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి యూనికోడ్ వాల్యూ అని ఇద్దాం. ఏమైద్దో చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ స్పేస్ కనుక ఇవ్వకుండా కనుక చేశాను అప్పుడు నాకు ఏమైందంటే ఆల్ క్యారెక్టర్స్ సంబంధించిన వాల్యూస్ యొక్క యూనికోడ్ వాల్యూస్ అన్ని కూడా నాకు ప్రింట్ అయింది. అంటే ఏంది జీ అనే క్యారెక్టర్ యొక్క యూనికోడ్ వాల్యూ అలానే ఓ అనే క్యారెక్టర్ యొక్క యూనికోడ్ వాల్యూ ఎందుకని నేను బ్లాక్ ఆఫ్ కోడ్లో పెట్టాను కాబట్టి ఏమైంది ఒక్కొక్క క్యారెక్టర్ వచ్చేసి నాకు ఏమైంది నెక్స్ట్ లైన్లో స్టోరేజ్ అవుతుంది. ఆ క్యారెక్టర్ యొక్క యూనికోడ్ వాల్యూస్ అన్ని ఎంత అనేది వన్ ఆఫ్టర్ వన్ అనేది ఏమైంది నాకు ప్రింట్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు నాకేమైంది యూనికోడ్ వాల్యూస్ ఎలా తెచ్చుకోవాలో నాకు అర్థమైంది. అంటే యూనికోడ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో నేను ఏం చేశానంటే ఓఆర్డి ఆఫ్ అని పెట్టేసి మన లూప్లో నుండి క్యారెక్టర్ని ఏదైతే పెట్టుకున్నామో ఆ క్యారెక్టర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటే నాకేమైందంటే ఆల్ క్యారెక్టర్స్ యొక్క యూనికోడ్ వాల్యూస్ వచ్చేస్తాయి. ఇప్పుడు నేనేం చేయాలి ఇప్పుడు నా టికెట్ ఏంది దీని యొక్క యూనికోడ్ వాల్యూ తెలిసింది, దీనిది తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి ఈ క్యారెక్టర్ యొక్క యూనికోడ్ వాల్యూ ఇక్కడ మనం తీసుకున్న నంబర్ యొక్క యూనికోడ్ వాల్యూ రెండు కూడా సేమ్ అవుతున్నాయో లేదో ఒక కండిషన్ చూడాలన్నమాట. అలా చూడాలి అంటే ఎలా చూస్తారు? అలా గనక చూడాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం నేను ఇప్పుడు అప్పుడు నేను ఒక కండిషన్ ఆధారం చెప్దామా ఇప్పుడు ఏంటి యూనికోడ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఇక్కడే మనం రాద్దాం అంటే నాకు కన్ఫ్యూజ్గా ఉంది. యూనికోడ్ వాల్యూ ఆఫ్ క్యార్ అంటే ఈచ్ క్యార్ అని రాస్తుంది అనమాట. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ యొక్క యూనికోడ్ వాల్యూ రాస్తుంది అనమాట. ఆఫ్ క్యార్ అని పెట్టాను అంటే దాని మీనింగ్ ఏంది ఒక్కొక్క క్యారెక్టర్ యొక్క నేనేం చేస్తున్నాను ఒక్కొక్క క్యారెక్టర్ యొక్క యూనికోడ్ వాల్యూ తెలుసుకున్నాను. ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పాను మనం తీసుకున్న నంబర్ ఎంత ఉంటుందో కాలని పెట్టాను. ఓకే ఇప్పుడు నేనేం చేయాలి అప్పుడు నాకేం జరిగింది మనం ఏదైతే యూనికోడ్ వాల్యూస్ వచ్చినాయో ఆ వాల్యూస్ అన్నిటిని కూడా ఏం చేస్తుందంటే ఒక్కొక్క వాల్యూని ఏం చేస్తుందంటే మనం తీసుకున్న నంబర్తో కంపేర్ చేయడం అనేది చేసింది. అలా కంపేర్ చేసినప్పుడు నేనేం చేయాలి ఎన్నిసార్లు అయితే ఈ రెండు మ్యాచ్ అవుతాయో ఆ నెంబర్ని మనం కౌంట్ చేసి ప్రింట్ చేయాలి. ఎప్పుడైనా సరే మనం కౌంట్ కనుక చేయాలి అనుకో అప్పుడు మనం ఏం చేయాలి ఇన్స్టలైజింగ్ టెక్నిక్ అప్డేషన్ టెక్నిక్ అనేది వాడుకోవాలి. అందుకోసం కౌంట్ ఈక్వల్ టు అని పెట్టుకొని
ఇనిషియల్గా నేను ఎంత తీసుకున్నాను అంటే 0 తీసుకున్నాను. ఎప్పుడైతే ఈ కండిషన్ సాటిస్ఫైడ్దో అప్పుడు నేనేం చేస్తున్నానంటే కౌంట్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసేసి నేనేం చేశాను అంటే కౌంట్ ప్లస్ ఎంతని పెట్టాను 1 అని పెట్టాను. అప్పుడు నాకేమైంది ఈ లూప్ అంతా రన్ అవుతా ఉన్నప్పుడు ఎప్పుడైతే మ్యాచ్ అయ్యిద్దో ఆ మ్యాచ్ అయినప్పుడు ఏమైంది వెంటనే ఆ వాల్యూ అనేది 1 టైం అనేది రీచ్ అవుతుంది. అది వెళ్ళి ఏమైంది ఇన్స్టలైజింగ్లో అప్డేట్ అయిపోయింది. మళ్ళీ లూప్ రెండోసారి తిరిగింది అనుకో ఎన్నిసార్లు అయితే యూనికోడ్ వాల్యూతో ఉన్న క్యారెక్టర్ మన నంబర్ మ్యాచ్ అవుతాయో అవన్నీ కూడా ఏమవుతాయి అంటే కౌంట్ అవుతూ ఉంటాయి అనమాట. కౌంట్ అయిపోయి దాంట్లో స్టోరేజ్ అయిపోతాయి. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను రిజల్ట్ చూద్దాం అనుకుంటున్నాను. రిజల్ట్ ఎలా చూద్దాం అనుకుంటున్నాను నేను సింగిల్ లైన్లో చూద్దాం అనుకుంటున్నాను. సింగిల్ లైన్లో చూడాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి లూప్లో నుండి బయటకు రావాలన్నమాట. లూప్లో కనుక పెట్టామనుకో ఏమైంది ప్రతి ఇటరేషన్కి సంబంధించిన వాల్యూ అనేది ప్రింట్ అయింది. అలా కాకుండా లూప్లో నుండి బయటకి కనుక వచ్చేసామనుకో సింగిల్ లైన్లో అవుట్పుట్ చూడొచ్చు అనమాట. అందుకోసం నేను ఏం చేశాను అంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి ఎక్కడికి వెళ్ళి కౌంట్ అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ప్లేయర్ ఆన్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందో చూద్దాం. అప్పుడు నాకేమైంది చూడండి మనం తీసుకున్న స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్లో నుండి మనం చెప్పిన నంబర్తో యూనికోడ్ వాల్యూస్ ఎన్ని మ్యాచ్ అయినాయి అంటే 2 క్యారెక్టర్స్ మాత్రమే మ్యాచ్ అయినాయి అంట. వాటి యొక్క అవుట్పుట్ అనేది నాకు ప్రింట్ అయిపోయింది. మనకు కావాల్సిన కూడా అవుట్పుట్ అంతే కదా. కావాలంటే మనం ఏం చేద్దాం అంటే ఇంకా బోల్డ్ అండ్ టెస్ట్ కేసెస్తో చెక్ చేసుకోండి. ఇక్కడికి వెళ్ళి మనం ఇంకొక టెస్ట్ కేసు తీసుకున్నాం. ఏం రాసుకున్నాము code_editor అని రాసుకున్నాం. ఇక్కడికి వెళ్ళి వాల్యూస్ మారుద్దాం. code_editor అని తీసుకున్నాను. నంబర్ ఎంత తీసుకోమన్నాడు ఏ నెంబర్తో చెక్ చేయమన్నాడు యూనికోడ్ వాల్యూ 101 అన్నాడు. ఈ 101తో మ్యాచ్ అయ్యే వాల్యూస్ ఎన్ని ఉన్నాయో చూద్దాం అనుకున్నాను. ఎన్ని ఉన్నాయో చూడు. దాంట్లో ఉన్న ఈచ్ క్యారెక్టర్ చెక్ చేశాను. ఈచ్ క్యారెక్టర్ చెక్ చేస్తే 101 అనే నెంబర్తో ఎన్ని మ్యాచ్ అయినాయి అంటే 3 నెంబర్స్ అనేవి మ్యాచ్ అయినాయి అంట. అప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఎంత రావాలంటే 3 అనేది రావాలి. ఎడిటర్ స్పెల్లింగ్ తప్పు రాశాను. ఓకేనా 101 అంటే ఈ అంటారు, ఎడిటర్ అంటారు, TOR అంటారు అన్నమాట. CODEEDITOR. ఓకేనా. ఓకే ఇప్పుడు నేను రన్ చేసి చూసాను ఎన్ని అయినాయో చూద్దాం. ఎన్ని అయినాయి 2 అనేది వచ్చింది. అంటే మనం తీసుకున్న ఇన్పుట్కి అక్కడ చూపించిన అవుట్పుట్ రెండు కూడా టెస్ట్ కేసెస్ పాస్ అయినాయి. కాబట్టి మనం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ని కనుక సాల్వ్ చేయాలంటే ఏం చేస్తారంటే ఇలా చేయడం ద్వారా మాత్రమే ఏం చేస్తారంటే ఏచూ చేస్తారు అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంది? ఎనీబడి హ్యావ్ లేదండి. అర్థమైనట్లేనా? ఇంకేమన్నా డౌట్ ఉందా? ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ సెషన్ స్టాప్ చేసేసి నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. మన లాస్ట్ సెషన్లో ఏం నేర్చుకున్నాం అంటే పాండాస్ అనే ఒక కాన్సెప్ట్ని గురించి ఇంట్రడ్యూస్ చేసుకోవడం అనేది చేసామన్నమాట. ఈ పాండాస్ అనే కాన్సెప్ట్ సహాయంతో మనం ఏం చేస్తామంటే బోల్డ్ అంత థింగ్స్ నేర్చుకున్నాం అనుకున్నాం కదా. పాండాస్ అంటే ఏంటంటారు దాని యొక్క ఒరిజినల్ నేమ్ ప్యానల్ డేటా అని పిలుస్తారని చెప్పుకున్నాం. ఈ పాండాస్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి పాండాస్ అనే ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అని చెప్పుకున్నాము. డేటాని మ్యానిపులేట్ చేయడము, ఎక్స్ప్లోర్ చేయడము, అనాలిసిస్ చేయడము, క్లీనింగ్, ఇంకా బోల్డ్ రకాల ఫంక్షన్స్ అనేవి ఏం చేయొచ్చు అంటే ఈ పాండాస్ అనే సాఫ్ట్వేర్ సహాయంతో చేయవచ్చు అని నేర్చుకున్నాం. అలానే మనం ఏం చేసామంటే ఈ పాండాస్తో మనం ఏం చేసాము పాండాస్తో కనుక మనం వర్క్ చేయాలంటే మనకి ఏం కావాలి డేటా సెట్స్ అనేవి కావాలి. డేటా సెట్ అంటే ఏం చెప్పాను ఏదైనా సరే మన దగ్గర లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఏదైతే ఉందో ఆ లార్జ్ అమౌంట్ ఆఫ్ ద డేటాని మనం ఎక్సెల్ షీట్లో కానీ CSV అనే ఫైల్స్ రూపంలో కానీ మనం స్టోర్ చేసుకోవడాన్ని ఏమంటారంటే డేటా సెట్ అని పిలుస్తారు. అంటే మన దగ్గర బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా నేను ఏం చేశానంటే ఒక ఎక్సెల్ షీట్లో స్టోర్ చేసుకున్నాను. ఇలా ఎక్సెల్ షీట్లో కానీ మన దగ్గర ఉన్న PDFలో కానీ వర్డ్స్ రూపంలో కానీ CSV అనే ఫైల్స్ రూపంలో కానీ మనం స్టోర్ చేసుకున్నాం అనుకో దానిని ఏమంటారంటే డేటా సెట్ అని పిలుస్తారు. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే నా దగ్గర మాన్యువల్గా నాకు డేటా అంతా కూడా ఎక్సెల్ షీట్లో ఫిల్ చేయాలని నాకు కష్టంగా ఉందన్నమాట. అందుకోసం నేనేం చేద్దామంటే ఆన్లైన్లోకి వెళ్ళి ఒక ఫ్రీ వెబ్సైట్లో నుండి మనం ఏం చేద్దామంటే మనకు ఒక ఎక్సెల్ షీట్లో ఫిల్ చేసుకునే డేటా ఏదైతే ఉందో ఆ డేటాని మొత్తాన్ని కూడా వాళ్ళే ఫిల్ చేసి పెట్టారనమాట.
దానికి సంబంధించిన డేటాని కనుక మనం తెచ్చుకోవాలనుకుంటే ఎక్సెల్ షీట్లో మనం ఫిల్ చేయాలి కదా, అలాంటి డేటా నేను చేయలేకపోయాను కాబట్టి అలా చేయకుండా కూడా మనం ఏం చేయొచ్చు అంటే డేటా సెట్స్ని తెచ్చుకోవచ్చు అనమాట. ఎలా అంటే ఆన్లైన్లో కొన్ని ఫ్రీ వెబ్సైట్స్ ఉన్నాయి. ఆ వెబ్సైట్స్లో నుండి మనం ఏం చేయొచ్చు అంటే డేటా సెట్స్ అనే వాటిని డౌన్లోడ్ చేసుకొని ఆ డేటా సెట్స్తో మనం ఏం చేయొచ్చు అంటే వర్క్ చేసుకోవచ్చు అనమాట. అందుకోసం నేను ఏం చేశాను అంటే kaggle.com అని ఒక వెబ్సైట్ ఉందన్నమాట. ఆ kaggle.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఒక డేటా సెట్ని ఎలా డౌన్లోడ్ చేయాలో మీ అందరికీ నేర్పాను అనమాట. ఓకే, అయిపోయింది. ఆ తర్వాత మనం నెక్స్ట్ సెషన్లో ఏం నేర్చుకున్నాం అంటే క్రియేటింగ్ ఏ డేటా ఫ్రేమ్ అనేసి నేర్చుకున్నాం. డేటా ఫ్రేమ్ అంటే ఏంటి? నా దగ్గర ఇప్పుడు డేటా మొత్తం కూడా ఎలా ఉంది? నా దగ్గర ఒక డేటా ఉంది. ఎక్కడ ఉంది? నా దగ్గర ఒక డేటా మొత్తం కూడా ఎక్సెల్ రూపంలో కానీ సిఎస్వి అనే ఫైల్ రూపంలో ఉంది. ఈ ఎక్సెల్ రూపంలో ఉన్న డేటాని నేనేం చేస్తాను అంటే ఒక టేబుల్ రూపంలోకి మార్చాలనుకుంటున్నాను. అంటే ఎక్సెల్ రూపంలో అంటే నా దగ్గర ఒక పీడిఎఫ్ రూపంలో కానీ వర్డ్ రూపంలో కానీ లేదా ఎక్సెల్ రూపంలో ఉన్న ఒక డేటాని టేబుల్ రూపంలోకి మార్చడాన్ని ఏమంటారంటే డేటా ఫ్రేమ్ అని పిలుస్తారు. ఇలా ఎలా మారుస్తారు అనే దాని గురించి మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. ఎలా మారుస్తారని చెప్పుకున్నాము? మనం 2 పద్ధతుల ద్వారా మారుస్తారు. మన దగ్గర ఉన్న డేటా మొత్తం కూడా ఎక్సెల్ రూపంలో కానీ లేదంటే సిఎస్వి అనే ఫైల్ రూపంలో కానీ మాత్రమే ఉంచుకుంటాం అనమాట. ఆ రెండిట్లో ఉన్న డేటాని మాత్రం ఏం చేస్తారంటే టేబుల్ రూపంలోకి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా మారుస్తారు అనమాట. అలా మార్చాలంటే ఎలా మారుస్తారు అనే దాని గురించి చూద్దాం. అలా మార్చాలంటే ఎక్సెల్ ఫైల్ని కనుక మార్చాలి అనుకో ఎలా మారుస్తారంటే ఏం చేస్తారంటే మనం ఏం చేస్తాం డైరెక్టరీ నేమ్ ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో ఆ సాఫ్ట్వేర్ పెట్టి డాట్ పెట్టేసి రీడ్ _ ఎక్సెల్ కనుకైతే ఎక్సెల్ రీడ్ _ ఎక్సెల్ అని పెట్టి రౌండ్ బ్రేసెస్ పెట్టి డబుల్ కోట్స్ లోపల మనం ఏం చేయాలంటే మనం క్రియేట్ చేసిన ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ యొక్క లొకేషన్ కనుక చెప్పేసి చివరిలో ఫైల్ నేమ్ ఏదైతే మనం మెన్షన్ చేసామో ఆ ఫైల్ నేమ్ కనుక చెప్పేసామనుకో వెంటనే మనకి ఏమైందంటే ఆ ఫైల్ నేమ్తో మనం ఏదైతే ఫైల్ నేమ్ చెప్పామో ఆ ఫైల్ నేమ్తో మనకి ఏమైందంటే ఒక టేబుల్ అనేది క్రియేట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకే, అలానే సిఎస్వి ఫైల్ కూడా సేమ్ టు సేమ్ అది క్రియేట్ చేయాలంటే మన దగ్గర ఉన్న సిఎస్వి ఫైల్ని ఏం చేస్తున్నాం టేబుల్ రూపంలోకి మార్చాలంటే మనం ఏం చేస్తాం అంటే సాఫ్ట్వేర్ చెప్పేసి డాట్ చెప్పేసి రీడ్ _ సిఎస్వి అని చెప్పేసి రౌండ్ బ్రేసెస్ పెట్టి దాంట్లో డబుల్ కోట్స్ పెట్టేసి మనం ఏదైతే ఫైల్ లొకేషన్ ఉందో ఆ ఫైల్ లొకేషన్ ఇవ్వడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మన దగ్గర ఉన్న డేటా మొత్తాన్ని కూడా ఏం చేయొచ్చు అంటే ఒక టేబుల్ రూపంలోకి మార్చుకోవచ్చు. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఈ కాన్సెప్ట్ అంతా కూడా నేను చేయాలి అంటే నాకు కావాలి కాబట్టి ఇప్పుడు నేనేం చేద్దామంటే ఈ డేటా ఫ్రేమ్ని ఎలా చేస్తారనే దాని గురించి మాత్రమే ఇప్పుడు ఒకసారి ప్రాక్టీస్ చేసుకొని వచ్చేద్దాం. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తాను నా దగ్గర ఒక జూపిటర్ నోట్బుక్ ఉంది. ఈ జూపిటర్ నోట్బుక్లోకి వెళ్ళి నేను ఏం చేస్తున్నాను డేటా ఫ్రేమ్స్ అనే వాటిని క్రియేట్ చేయాలి. డేటా ఫ్రేమ్స్ని కనుక క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి? పాండాస్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేసి వర్క్ చేయాలి. ఈ పాండాస్ అనే సాఫ్ట్వేర్తో కనుక మనం వర్క్ చేయాలనుకో ఇది ఇన్బిల్ట్గా ఉన్న ఫీచర్ కాదు. ఇదేంటిది ఒక సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ని మనం యూజ్ చేసుకోవాలనుకోప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇంపోర్ట్ అని చెప్పేసి పాండాస్ అని రాసేసి యాజ్ అని పెట్టేసి పీడి అంటే దాని యొక్క లైన్ మీనింగ్ ఏంటంటే పాండాస్ అనే దాన్ని నేనేం చేస్తున్నాను అంటే ఇంపోర్ట్ తెచ్చుకుంటున్నాను. అలానే పాండాస్ అనే పేరు ఏదైతే ఉందో ఆ పేరు మొత్తాన్ని కూడా నేనేం చేస్తాను అంటే పీడి అనే పేరుతో మార్చుకుంటున్నాను అని చెప్పేసి అనమాట. ఇదంతా మనం బోల్డ్ సార్లు చేశాను కాబట్టి డైరెక్ట్ కమాండ్లో రాసేసాను. ఓకే, ఇప్పుడు నాకేమైంది నంబరింగ్ వచ్చింది కాబట్టి పక్కన ఆ కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అయిందని దాని మీనింగ్ అనమాట. ఓకే, తర్వాత స్టెప్లోకి వెళ్దాం. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను నా దగ్గర ఒక సిఎస్వి ఫైల్ ఉందనమాట. ఏది ఎక్కడ ఉందనేది చూద్దాం. నా దగ్గర ఒక సిఎస్వి ఫైల్ ఉంది. ఎక్కడికి వెళ్ళాను? ఫోల్డర్స్లోకి వెళ్ళాను, డౌన్లోడ్స్లోకి వెళ్ళాను. ఆ డౌన్లోడ్స్లోకి వెళ్తే నాకేముందంటే ఇది ఆర్చివ్ అని చూడండి. ఈ ఆర్చివ్ అనే ఫోల్డర్ లోపల నాకేముందంటే ఒక సిఎస్వి ఫైల్ అనేది ఉంది. ఆ సిఎస్వి ఫైల్ ఇది చూడండి. ఇక్కడికి వెళ్ళి చూసానుకో నా దగ్గర ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఏం చేశానంటే ఒక ఎక్సెల్ షీట్ రూపంలో స్టోర్ చేసుకున్నాను. అది ఏ ఫార్మాట్లో పెట్టుకున్నాను అంటే సిఎస్వి అనే ఫార్మాట్లో పెట్టుకున్నాను. ఈ సిఎస్వి అనే ఫార్మాట్లోనూ ఏ ఫార్మాట్లో ఉంది అనేది మనం చూడాలి అనుకో దీని మీద రైట్ క్లిక్ చేస్తే మనకి ఏమవుతుందంటే కొన్ని ఆప్షన్స్ వస్తాయి. దాంట్లోకి వెళ్ళి ప్రాపర్టీ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకి ఏమైందంటే మనం ఏదైతే ఫైల్ క్రియేట్ చేసుకున్నామో ఆ ఫైల్ యొక్క ఫార్మాట్ అంతా కూడా మనకు కనపడింది. కావాలంటే చూడండి ఇక్కడ ఫస్ట్ లైన్లోనే మీకు కనపడింది. ఏముందో చూడండి COVID-19 డేటా అని ఉంది. దాని పక్కన ఏముందో చూడండి .csv ఉంది. అంటే మనం ఏదైతే ఫైల్ క్రియేట్ చేసామో ఆ ఫైల్ అనేది ఏ ఫార్మాట్లో ఉంది అంటే ఏ ఫార్మాట్లో ఉంది? CSV అనే డేటా ఫార్మాట్లో ఉంది. ఓకే,
ఇప్పుడు మనం ఏం చేయాలి, దీని యొక్క లొకేషన్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలన్నమాట. లొకేషన్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళేసి టాప్ మెనూ బార్ చూడండి, ఇక్కడ ఒక బటన్ ఉంది చూడండి, సెర్చ్ బారు. ఆ సెర్చ్ బార్ మీద క్లిక్ చేసేసి Ctrl+A Ctrl+C అని క్లిక్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఒక నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ చేసుకుంటాం. ఓపెన్ చేసుకుని మనం ఏం చేస్తామంటే ఏదైతే మనం తీసుకున్నామో ఆ డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి పేస్ట్ చేసేసుకుంటాం. అంటే ఇదిగో ఇక్కడ మనం ఏదైతే రాసామో ఈ డేటాని ఏమంటారంటే, ఇక్కడ మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఇదంతా కూడా ఏమంటారంటే ఫైల్ యొక్క మనం ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నామో ఆ ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఏమైందంటే మన కంప్యూటర్లో ఈ లొకేషన్ లోపల స్టోరేజ్ అయిందని దాని మీనింగ్ అనమాట. అది ఏంటంటే ఫ్రమ్ ద లెఫ్ట్ టు రైట్లోకి వెళ్ళాలి. ఫస్ట్ సి అని ఉంది అంటే నా దగ్గర సి అని ఒక డ్రైవ్ ఉందన్నమాట నా కంప్యూటర్లో. ఆ డ్రైవ్ లోపల నాకేం జరిగింది, ఫార్వర్డ్ స్లాష్ అనేది ఒక బ్యాక్వర్డ్ స్లాష్ అనేది ఒకటే ఉండకూడదు అనమాట. ఫైల్ లొకేషన్లో 2 పెట్టుకోవాలి. ఇక్కడికి వెళ్ళినాక నేను ఏం చేశాను, యూజర్ అనే ఒక ఫోల్డర్ ఉంది. అంటే నా దగ్గర ఒక సి డ్రైవ్ అనే ఫోల్డర్ ఉంది. కావాలంటే చూడండి మీరే, నా దగ్గర ఏముందంటే ఇది ఇక్కడికి వెళ్తే దిస్ పీసీ అని కనుక కొట్టామనుకో ఇక్కడ మనకు కనపడుతుంది చూడండి. దీంట్లో సి డ్రైవ్ అని చూడండి, సి డ్రైవ్ అని క్లిక్ చేసేసాను. తర్వాత నాకేం జరిగిందో చూడు. తర్వాత నాకేం అవ్వాలి, యూజర్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది అంట సి డ్రైవ్ లోపల ఉందా. ఇది యూజర్ అనే ఒక ఫోల్డర్ ఉంది. ఈ ఫోల్డర్లోకి వెళ్ళాను. ఆ తర్వాత నాకేముందో చూద్దాం. ఆ తర్వాత నాకేముంది, దాంట్లోకి వెళ్ళిన తర్వాత మనకున్న ఫైల్ ఎక్కడ ఉందంటే సుబ్బా అని ఒకటి ఉందంట. అక్కడికి వెళ్దాం. అంటే ఫార్వర్డ్ స్లాష్లు ఎందుకు పెట్టుకోవాలి మీకు చెప్పాను కాబట్టి. ఇక్కడికి వెళ్తే మనకి ఏంటంటే దీంట్లోకి వెళ్ళి ఇదిగో ఇక్కడ ఉంచు, దీంట్లోకి వెళ్ళాను. దీంట్లోకి వెళ్తే నాకేం ఉండాలి, తర్వాత నా ఫైల్ ఎక్కడ ఉంది, డౌన్లోడ్స్ అనే ఒక బటన్ ఉంది. ఆ డౌన్లోడ్స్ అనే బటన్ లోపలికి వెళ్ళాలంట. డౌన్లోడ్స్ అనే బటన్ ఉంటుందంట. డౌన్లోడ్స్ అనే ఒక బటన్ ఉంటుందంట. ఎక్కడ ఉందో చూద్దాం. దీంట్లోకి వెళ్తే డౌన్లోడ్స్ డి అనే ఆప్షన్ ఎక్కడ ఉందో చూసుకో. ఇది డౌన్లోడ్స్ అని ఉందంట. ఈ డౌన్లోడ్స్ మీద క్లిక్ చేస్తే మనకి బోల్డ్ అని డౌన్లోడ్స్ వస్తాయంట. దాంట్లో ఆర్చివ్ అనే ఒక ఫోల్డర్ ఉందంట. ఈ ఫోల్డర్ లోపల నాకేమైందంటే మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నామో ఆ ఫైల్ అనేది ఇక్కడ ఉంది అనేసి చెప్పాడనమాట. అంటే ఇలా మన లొకేషన్ అంతా కూడా ఎలా ఉంటుందంటే ఇలా ఏమైందంటే ఇలా స్టోరేజ్ అయిపోవడం అనేది జరిగింది అనమాట. ఓకేనా. దీన్ని ఏమంటారంటే ఫైల్ లొకేషన్ అని పిలుస్తారు. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నా ఫైల్ లొకేషన్ ఏదైతే ఉందో ఆ ఫైల్ లొకేషన్ మొత్తం కూడా ఎలా ఉంది మీరే చూసేసారు కదా. నా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఎలా ఉంది, ఒక ఎక్సెల్ రూపంలో ఉంది. ఆ ఎక్సెల్ రూపంలో ఏమన్నా చూడు, ఎక్సెల్ రూపంలో ఉంది. ఆ ఎక్సెల్ రూపంలో బోల్డ్ అంత ఉంది కదా. ఎక్సెల్ రూపంలో నాకేముంది, బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ చూడు నాకు రకరకాల బాక్సులుగా బోల్డ్ అంత ఉంది. ఇవి ఇక్కడ 1, 2 ఉన్నాయి చూడు. వీటిని ఏమంటారంటే రికార్డ్స్ అంటారు. నాకు ఇన్ఫర్మేషన్ ఎంత ఉందంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఎంత ఇన్ఫర్మేషన్ ఉందంటే 3001 రికార్డ్స్ ఆఫ్ డేటా అనేది ఉందన్నమాట. ఇంత ఇన్ఫర్మేషన్ అనేది ఎన్ని కాలమ్స్లో ఉంది, బోల్డ్ అన్ని కాలమ్స్లో ఉంది. అంటే నా దగ్గర ఏముందంటే నా దగ్గర ఒక ఫైల్ అనేది ఉంది. ఆ ఫైల్ అనేది ఏముందంటే ఆ ఫైల్ లోపల బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ అనేది నా దగ్గర ఏముందంటే బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ రికార్డ్స్ లోపల స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఎన్ని రికార్డ్స్లో ఉందంటే 3001 రికార్డ్స్లో నాకేముందంటే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఉందన్నమాట. ఓకే. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే కొంత డీల్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా డీల్ చేద్దాం ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా నేనేం చేద్దాం అనుకుంటున్నాను, ఒక టేబుల్ రూపంలో మారుద్దాం అనుకుంటున్నాను. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా నిండి ఉంది కదా. ఆ ఎక్సెల్ ఫైల్ని ఏమని పిలుస్తారు, ఒక డేటా సెట్ అని పిలుస్తారు. అంటే నా దగ్గర ఒక సిఎస్వి అనే ఫైల్కి సంబంధించిన ఒక డేటా సెట్ అనేది ఉందన్నమాట. ఆ డేటా సెట్ మొత్తాన్ని కూడా నేను ఏం చేస్తానంటే ఒక డేటా ఫ్రేమ్గా మారుస్తున్నాను. అంటే ఒక టేబుల్ రూపంలో మారుస్తున్నాను. అలా మార్చాలంటే ఎలా మారుస్తారంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం, మనం డైరెక్ట్గా మార్చలేం. దేని ద్వారా మార్చవచ్చు అంటే పాండాస్ సహాయంతో మార్చవచ్చు. కాబట్టి సాఫ్ట్వేర్తో అందుకొని పీడీ డాట్ అని చెప్పాను. అంటే పాండాస్ అనే సాఫ్ట్వేర్ని వాడుతున్నాను అనమాట. వాడేటప్పుడు నేను ఏం చేస్తున్నాను, read_csv అంటే మనం ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైలులో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన పాండాస్ సహాయంతో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా చదవాలన్నమాట. అది ప్రాపర్గా ఉందా లేదు తెలుసుకుంటుంది అనమాట పాండాస్ అని. సిఎస్వి అని పెట్టేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టి దాంట్లోకి వెళ్ళి డబల్ కోట్స్ పెట్టేసేసి ఆ డబల్ కోట్స్లో మనం ఏం చేయాలంటే మనం ఇందాక ఏదైతే లొకేషన్ స్టోర్ చేసుకున్నామో ఆ లొకేషన్ మొత్తాన్ని కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాలంటే పేస్ట్ చేసేయాలి.
చేసేసాను. తర్వాత డబుల్ కోట్స్ నేను క్లోజ్ చేసేసేసి తర్వాత ఏం చేయాలి, రౌండ్ బ్రేస్ని క్లోజ్ చేసేయాలన్నమాట. ఇప్పుడు నాకేమైందంటే ఈ ఫైల్ లొకేషన్లో ఉన్న సిఎస్వి ఫైల్ ఏదైతే ఉందో ఆ సిఎస్వి ఫైల్ మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంటే పాండాస్ అనేది ఏం చేస్తుందంటే రీడ్ చేసుకొని ఏం చేస్తుందంటే తన దగ్గర పెట్టుకుంటుంది అనమాట. ఓకే, ఆ మొత్తాన్ని కూడా నేను ఏం చేస్తానంటే ఒక వేరియబుల్ డి అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసేసి దాంట్లోకి తీసుకెళ్ళి ఈ ఫైల్ లొకేషన్కి సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తుంటే డి అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని దాంట్లోకి తీసుకొచ్చి స్టోర్ చేసుకున్నాను. ఆ తర్వాత మనం ఏం చేద్దాం అంటే నెక్స్ట్ ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ అయిపోయింది తర్వాత మనం ఏం చేద్దాము, ఇక్కడ ఏదైతే ఈ ఫైల్ లొకేషన్ ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైలులో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని నేను ఏం చేస్తున్నాను, టేబుల్ రూపంలో మారుద్దాం అనుకున్నాను. అలా టేబుల్ రూపంలోకి మార్చాలంటే అప్పుడు నేనేం చేయాలి, పాండాస్ అనే సాఫ్ట్వేర్తో చేసేసేది అనుకొని పీడీ డాట్ అని చెప్పేసి టేబుల్ రూపంలో మార్చడాన్ని ఏమంటారు, డేటా ఎఫ్ఆర్ఏఎంఈ ఫ్రేమ్ అని పిలుస్తారు. డేటా ఫ్రేమ్ అని పెట్టేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టి దాంట్లోకి వెళ్ళి మనం ఏదైతే వేరియబుల్లో పెట్టుకున్నాం మన దగ్గర ఫైలు, ఆ ఫైల్ యొక్క నేమ్ అనేది ఇవ్వాలి. ఇచ్చేసేసి ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి ఏం చేద్దాం అంటే ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. డిఎఫ్ అంటే టేబుల్గా మారుస్తున్నాం కాబట్టి డిఎఫ్ డేటా ఫ్రేమ్ అంటారు, డిఎఫ్ అని పెట్టాను. దీన్ని కూడా ఏం చేద్దాం అంటే ఎగ్జిక్యూట్ చేసేద్దాం. అప్పుడు నాకేమైందంటే మనం ఏదైతే ఇందాక ఫైల్ తీసుకున్నామో ఆ ఫైల్ అంతా కూడా డేటా ఫ్రేమ్గా మారిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ప్రింట్ హాఫ్ డిఎఫ్ అని కనుక మనం ఇచ్చేసి లేయర్ రౌండ్ చేసి చూసాం అనుకో, ఇందాక మనం క్రియేట్ చేసిన ఫైల్ అంతా కూడా ఎలా మారిపోయిందంటే ఇలా టేబుల్ రూపంలోకి వచ్చేసి నాకు మారిపోవడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా? ఓకేదా? ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఫైల్ సహాయంతో మిగతా ఆపరేషన్స్ ఏమేమి చేస్తారు, ఎలా చేస్తారు అనే దాని గురించి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు వన్ బై వన్ నేర్చుకోవడం అనేది చేద్దాం. ఎందుకంటే ఈ ఆపరేషన్స్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఆపరేషన్స్ రాకపోతే మనము ఎప్పటికీ కూడా ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ జాబ్ అనేది కొట్టలేరు అన్నమాట ఈ పాండాస్తో. అందువల్ల దీని గురించి ఫస్ట్ మనం చూద్దాం. ఓకే, ఈరోజు మనం ఏం చేద్దాం అంటే కొన్ని ఆపరేషన్స్ గురించి నేర్చుకుందాం. ఈరోజు సెషన్లో మనం ఏం చేస్తామంటే మరొక న్యూ కాన్సెప్ట్ని గురించి ఇంట్రడ్యూస్ చేసుకోవడం అనేది జరిగింది అనమాట. దానిలో ఏంటిదంటే ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ అనే మరొక న్యూ కాన్సెప్ట్ని గురించి మనం ఏం చేస్తామంటే ఈరోజు పాండాస్తో ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ని ఎలా యూజ్ చేస్తారనే దాని గురించి మనం నేర్చుకున్నాం. అంటే ఇండెక్సింగ్ స్లైసింగ్ అంటే మీ అందరికీ తెలుసు కదా, వెరీ పాపులర్. స్లైసింగ్ అంటే మనందరికీ తెలుసు. ఇండెక్సింగ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ని ఈరోజు సెషన్లో ఎలా చేస్తారనే దాని గురించి ఈరోజు సెషన్లో నేర్చుకున్నాం. ఈ సెషన్లో మనం ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చాలామంది అందరూ నాకు తెలిసినంతలో ప్రతి ఒక్కళ్ళు కూడా దేంతో డీల్ చేస్తారంటే ఈ ఇండెక్సింగ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్తో ఎక్కువగా వర్క్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఈ ఇండెక్సింగ్ స్లైసింగ్లో దాదాపు ఒక 10 కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. ఈ 10 కాన్సెప్ట్స్ అనేవి బాగా కనుక మనకు వర్క్ చేయడం కనుక వచ్చేసింది అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద వర్క్ మనకు వచ్చేసినట్లు అనమాట. రియల్ టైమ్ సినారియోలో అయితే ఈ ఇండెక్సింగ్ స్లైసింగ్ అనేది ఒక్కటి వస్తే చాలన్నమాట, మనకి ఆటోమేటిక్గా మనకి ఏమైందంటే ఇంక ఏ టాస్క్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకే, ఈ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీని గురించి ఈ సెషన్లో మనం ఏం నేర్చుకుంటామంటే ఈ ఇండెక్సింగ్ స్లైసింగ్లో కొన్ని కాన్సెప్ట్స్ అనే వాటిని నేర్చుకుంటాం. దానిలో ఏంటంటే డేటా ఫ్రేమ్ అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నా దగ్గర ఒక డేటా ఉంది కదా, సో ఇదంతా కూడా మనం ఏం చేద్దామంటే వన్ బై వన్ చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటనేది చూద్దాం. నా దగ్గర ఇందాక నేనేం చేశాను, నా దగ్గర ఏముంది, ఒక డేటా సెట్ ఉంది. ఆ డేటా సెట్ మొత్తం కూడా ఎలా ఉంది, ఒక సిఎస్వి ఫైల్ రూపంలో ఉంది. ఆ ఫైల్ రూపంలో ఉన్న డేటా మొత్తాన్ని కూడా నేను ఎలా మార్చుకున్నాను, ఒక టేబుల్ రూపంలోకి మార్చుకున్నాను. అంతేనా కదా? ఇలా టేబుల్ రూపంలోకి మార్చుకున్నాను కదా. ఇలా మార్చుకున్న డేటా మొత్తానిలో కూడా నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే బోలెడన్ని రోస్ ఉన్నాయి కదా. అంటే మీ అందరికీ ఇది క్లారిటీగా అర్థం కాదు కాబట్టి, ఎందుకంటే చిన్న చిన్న ఫైల్స్ తీసుకోవాలన్నమాట. నేనేం చేశానంటే పెద్ద ఫైల్ తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు నా దగ్గర ఏమైతే ఉందో ఇది చూద్దాం, దీంట్లోకి వెళ్ళి చూద్దాం. నా దగ్గర COVID-19కి సంబంధించి నా దగ్గర ఒక ఎక్సెల్ ఉంది కదా. ఈ ఎక్సెల్లో కనుక చూసారంటే ఏమున్నాయి చూడు, 1 అని ఉంది. అంటే బోల్డ్ అన్ని రోస్ ఉన్నాయి కదా. వాడు అంటే నా దగ్గర ఎన్ని రోస్ ఉన్నాయి మొత్తం చూద్దాం అనుకున్నాను. ఎన్ని రోస్ ఉన్నాయి,
3000+ ఆఫ్ రోస్ ఉన్నాయి అనమాట. వాటిని ఏమంటారు? రికార్డ్స్ అంటారు. అంటే నా దగ్గర దీంట్లో ఎన్ని రోస్ ఉన్నాయంటే చాలా బోలెడన్ని రోస్ ఉన్నాయి అనమాట. అదే సాఫ్ట్వేర్ కంపెనీలో అయితే ఇంకా ల్యాక్స్ ఆఫ్ రోస్ కూడా ఉంటాయి అనమాట. అంటే మన దగ్గర ఒక డేటా సెట్ లోపల నాకేమైనా అంటే బోలెడన్ని రోస్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన డేటా ఫ్రేమ్లో నాకు ఎన్ని ఉన్నాయంటే బోలెడన్ని రోస్ ఉన్నాయి. వాటిల్లో నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే మొట్టమొదటి 5 రోజులు మాత్రమే తెచ్చుకోవాలనుకుంటున్నాను. మొట్టమొదటి 5 రోజులు మాత్రమే తెచ్చుకోవాలనుకుంటున్నాను. అలా తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటారనే కాన్సెప్ట్ని రోజు సెషన్లో మనం నేర్చుకున్నాం. అంటే మనం ఒక టేబుల్ని కనుక ఒక డేటా ఫ్రేమ్ని కనుక క్రియేట్ చేస్తే దాంట్లో ఏమన్నా బోల్డన్ని రోస్ ఉన్నాయి. ఆ రోస్లో నుండి ఫస్ట్ ఫైవ్ రోస్ని మాత్రమే మనం తెచ్చుకోవాలనుకుంటే ఎలా తెచ్చుకుంటారనే కాన్సెప్ట్ని ఈ సెషన్లో మనం నేర్చుకున్నాం. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తారనేది ఒకసారి చూద్దాం. లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లేస్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దేని సహాయంతో తెచ్చుకోవాలంటారంటే పాండాస్ సహాయంతో తెచ్చుకుంటారు కాబట్టి పీడీ డాట్ అని పెట్టేసి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ 5 రోస్ని కనుక తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే హెచ్ఈఏడి హెడ్ అంటారు అనమాట. హెడ్ అని చెప్పేసి రౌండ్ బ్రేసెస్ పెట్టేసి మనం ప్లే అరౌండ్ చేసి చూసేసామనుకో వెంటనే ఏమైందంటే మనం ఏదైతే ఫైల్ ఓపెన్ చేసామో ఏదైతే ఫోల్డర్ తీసుకున్నామో ఆ ఫోల్డర్ డిఎఫ్ అనే ఫోల్డర్గా తీసుకుంది. డిఎఫ్ అనే ఫోల్డర్ లోపల మనం ఏం క్రియేట్ చేసాం? డిఎఫ్ అనే ఫోల్డర్లో కదా ఈ మొత్తాన్ని కూడా టేబుల్ని క్రియేట్ చేసింది. ఈ డిఎఫ్ అనే వేరియబుల్ లోపల ఏదైతే టేబుల్ ఉందో ఆ టేబుల్లో నుండి మొట్టమొదటి 5 రోస్ని కనుక మాత్రం మనం తెచ్చుకోవాలంటే అప్పుడు ఎలా తెచ్చుకుంటారంటే డిఎఫ్ డాట్ అని చెప్పేసి మనం ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే జస్ట్ ఇదంతా తీసుకుంటాం. ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే డిఎఫ్ డాట్ డిఎఫ్ అంటే డిఎఫ్ డాట్ అని చెప్పేసి హెడ్ ఆఫ్ అని చెప్పేసి మనం ప్లే అరౌండ్ చేసి చూసామనుకో అప్పుడు మనకి ఏమైందంటే మనం క్రియేట్ చేసిన టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్లో నాకేమైందంటే అన్ని కాలమ్స్ రావు. మొట్టమొదటి 5 రోస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది అనమాట. కావాలంటే చూడండి నా దగ్గర టేబుల్ కనుక తీసుకుంటే ఆ టేబుల్లో నాకు 0 అంటే 0th ఇండెక్స్ అని, 1 అంటే ఫస్ట్ ఇండెక్స్ అని, 2 అంటే సెకండ్ ఇండెక్స్. ఎందుకంటే కంప్యూటర్ అనేది 0తో స్టార్ట్ చేసింది కదా. 1 2 3 4 5 అంటే మనం ఏదైనా ఒక టేబుల్ కనుక మనం డేటా ఫ్రేమ్ కనుక క్రియేట్ చేస్తే ఆ డేటా ఫ్రేమ్లో నుండి మొట్టమొదటి 5 రోస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం తెచ్చుకోవాలనుకో అప్పుడు ఎలా చేస్తారంటే ఇలా చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తారనమాట. అలానే నేను ఇప్పుడు ఏం చేద్దామంటే మొట్టమొదటి 2 యొక్క రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే తెచ్చుకోవాలనుకుంటున్నాను. అలా తెచ్చుకోవాలనుకోప్పుడు నేనేం చేస్తానంటే డిఎఫ్ అంటే మనం ఏదైతే ఫోల్డర్లో స్టోర్ చేసుకున్నామో డేటా ఫ్రేమ్ని ఆ టేబుల్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఏదైతే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నామో ఆ వేరియబుల్ నేమ్ చెప్పేసి తర్వాత మనం ఏం చేస్తాం హెడ్ అని చెప్పేసి రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆ రౌండ్ బ్రేస్లో మనకి ఎన్ని రోస్ కావాలో ఆ రోస్ వాటికి మాత్రం ఇచ్చేసి మనం ఏం చేద్దాం అంటే ప్లే అరౌండ్ చేసి చూద్దాం. అప్పుడు నాకేమైందో చూడు, ఏమైంది 2 రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే వచ్చేసింది. మనం అలా కాకుండా రౌండ్ బ్రేస్లో ఏమీ ఇవ్వలేదనుకో అప్పుడు మనకి ఏమైందంటే టాప్ 5 రోస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకు రావడం జరిగిపోయింది. సపోజ్ దట్ మా వసంత అనే అమ్మాయికి 10 రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలనుకుంది అనమాట డేటా ఫ్రేమ్లో నుండి. అలా తెచ్చుకోవాలనుకోప్పుడు మనం ఏం చేస్తాం నాన్న వసంత? ఏం చేస్తావు? డిఎఫ్ డాట్ హెడ్ రౌండ్ బ్రేస్ పెట్టేసి దాంట్లోకి వెళ్ళి 10 అని కనుక మనం ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసానుకో అప్పుడు మనకి ఏమైందంటే మనం క్రియేట్ చేసిన డేటా ఫ్రేమ్లో ఉండి ఏమైందంటే టాప్ 10 రోస్ ఏవైతే ఉన్నాయో ఆ రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకు రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా? దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంది? ఓకేనా? అలానే నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు నా దగ్గర ఒక డేటా ఫ్రేమ్ ఉంది కదా, అంటే నా దగ్గర ఒక డేటా సెట్ ఉంది. ఆ డేటా సెట్ లోపల నాకేమన్నా అంటే బోల్డ్ అనే రికార్డ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఎలా మార్చుకున్నాం? ఒక టేబుల్ ఫార్మాట్లోకి మార్చుకున్నాం. ఆ టేబుల్లో నాకు ఏం చేశానంటే ఫస్ట్ 5 అయితే తెచ్చుకోవడం నాకు అర్థమైపోయింది. ఈసారి నేను ఏం చేద్దామంటే ఇట్లా స్క్రోల్ డౌన్ చేసి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి చూడడం నాకు కష్టంగా ఉంది కదా, లాస్ట్ 5 రికార్డ్స్ మాత్రమే నేను తెచ్చుకోవాలనుకున్నాను. అంటే నా దగ్గర ఒక టేబుల్ అనేది ఉంది. ఆ టేబుల్ నుండి లాస్ట్ 5 రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రం మనం తెచ్చుకొని చూడాలి అంటే ఎలా చూస్తారనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం అనమాట. అలా చూడాలి అంటే మనం ఒక కాన్సెప్ట్
సహాయంతో అచీవ్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే ఇప్పుడు చూద్దాం. మనం ఏది డిఎఫ్ అనే ఫైల్లో కదా, డిఎఫ్ అనే వేరియబుల్లో కదా మనం ఈ టేబుల్ మొత్తాన్ని స్టోర్ చేసుకుంది. అందుకని ఆ టేబుల్ యొక్క నేమ్ చెప్పి వేరియబుల్ నేము తర్వాత డాట్ చెప్పేసేసి చివరి రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ చూడాలనుకో అప్పుడు మనం ఏం చేయాలంటే టైల్ అని చెప్పేసేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టేసేసి మనం ప్లే అరౌండ్ చేసి చూసామనుకో అప్పుడు ఏమైద్దో చూద్దాం. అప్పుడు ఏమైంది అంటే మనం లాస్ట్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో మన డేటాబేస్లో ఆ లాస్ట్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ 5 రికార్డ్స్ ఆ రికార్డ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది నాకు ఏమైందంటే రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఎక్కడన్నా డౌట్ ఉందా? అలా కాకుండా లాస్ట్ 2 రికార్డ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు నేనేం చేయాలి అంటే ఇక్కడికి వెళ్ళేసి వేరియబుల్ నేమ్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ నేమ్ చెప్పేసి డాట్ అని చెప్పేసి తర్వాత మనం ఏం చేయాలి టైల్ అని చెప్పేసి రౌండ్ బ్రేసెస్ పెట్టేసి ఆ రౌండ్ బ్రేస్లోకి 2 అని కనుక చెప్పేసి మనం ప్లే అరౌండ్ చేసి చూసాం. అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు ఏమైందంటే లాస్ట్ 2 రికార్డ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ రెండింటి యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే రావడం అనేది జరిగింది. అలా కాకుండా నేను లాస్ట్ 10 రికార్డ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నాను. అప్పుడు నేనేం చేస్తాను వేరియబుల్ నేమ్ చెప్పి డేటా ఫ్రేమ్ అంటే డిఎఫ్ అని రాసేసి టైల్ అని రాసేసి తర్వాత నేను ఏం చేశాను అంటే ఇక్కడికి వెళ్ళి 2 తీసేసి 10 అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే మనం క్రియేట్ చేసిన టేబుల్లో ఉండి లాస్ట్ 10 రోస్ ఏవైతే ఉన్నాయో ఆ రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగిపోయింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకేనా? ఓకే డన్. అలానే మనం నెక్స్ట్ కాన్సెప్ట్ గురించి చూద్దాం. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. నా దగ్గర ఒక టేబుల్ ఉంది కదా, ఇదంతా మీకు గుర్తుంచుకోవడం కోసం ఇక్కడికి వెళ్తున్నాను. నా దగ్గర ఒక టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ లోపల బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకుందాం. నా దగ్గర ఇలా టేబుల్స్ ఉంది కదా, నా దగ్గర ఒక డేటా ఫ్రేమ్ ఉంది కదా, డేటా ఫ్రేమ్ అంటే మీ అందరికీ తెలిసి టేబుల్ ఉంది. నా దగ్గర ఒక టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్లో ఏమన్నా బోల్డ్ అన్ని రోస్ ఉన్నాయి కదా, ఇలా బోల్డ్ అన్ని రోస్ ఉన్నాయి కదా, ఈ రోస్ లోపల బోల్డ్ అంత డేటా అనేది ఉందా లేదా? ఈ డేటాతో నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే టోటల్గా ఎన్ని రోస్ ఉన్నాయో చూద్దాం అనుకున్నాను. ఇలా నాకు ఎన్ని ఉన్నాయి, చాలా రోస్ ఉన్నాయి కదా, ఇలా చాలా ఎన్ని రోస్ ఉన్నాయి. అలానే ప్రతి రోలో కూడా బోల్డ్ అంత డేటా ఉంది కదా, ఆ డేటా లోపల ప్రతి రోలో కూడా మినిమం వాల్యూ ఏది, అలానే ప్రతి కాలంలో కూడా మినిమం వాల్యూ ఎంత, మ్యాక్స్ వాల్యూ ఎంత, యావరేజ్ వాల్యూ ఎంత, అలానే మీన్ వాల్యూ ఎంత, స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ ఎంత, 50% కంటే ఎక్కువ ఉన్న డేటా ఎంత, ఇలాంటి టోటల్ అంటే మనం క్రియేట్ చేసిన టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్ మీద ఆల్ ద అర్థమెటిక్ ఆపరేషన్ మనం ఆల్రెడీ NumPy అనే టూల్లో చెప్పుకున్నాం. స్టాండర్డ్ డీవియేషన్ ఎలా చేస్తారు, మీన్ ఎలా చేస్తారు, మ్యాథ్స్ ఎలా చేస్తారు, ఇవన్నీ బోల్డ్ అని సమ్ ఎలా చేస్తారు, ఇలా బోల్డ్ అని చెప్పుకున్నాం. అలాంటి ఆపరేషన్స్ అన్నిటిని కూడా మన టేబుల్ మీద విత్ ఇన్ ద సెకండ్స్లోనే ప్రతి కాలం మీద కూడా పర్ఫామ్ చేసేసి దాని యొక్క ఇన్ఫర్మేషన్ కనుక మనం చూడాలి అనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకే ఒక కాన్సెప్ట్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నా దగ్గర ఇక్కడ బోల్డ్ అంతా నా దగ్గర ఏముంది, ఒక CSV ఫైల్ ఉంది. దాంట్లో నా దగ్గర బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఏం చేశాను, బోల్డ్ అన్ని రోజులు ఏం చేశానంటే బోల్డ్ అన్ని రికార్డ్స్లో సేవ్ చేసి పెట్టేస్తాను అనమాట. అంటే నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే నా దగ్గర ఏదైతే డేటా ఉందో ఆ డేటా మొత్తం కూడా ఎన్ని రోజులో ఉంది, అలానే ఎన్ని రోజులో ఉంది, అలాంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది చూడాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే డిఎఫ్ డాట్ అని చెప్పేసి అంటే వేరియబుల్ నేమ్ చెప్పేసి తర్వాత డాట్ చెప్పేసి డిస్క్రైబ్ అంటే ఏంది, టోటల్ వాల్యూని మనం డిస్క్రైబ్ చేస్తున్నాం దాని మీనింగ్ అనమాట అని చెప్పేసి రౌండ్ బ్రేసెస్ పెట్టేసి మనం ప్లే అరౌండ్ చేసి చూసాం. అప్పుడు ఏం జరిగిందో చూడండి. అప్పుడు మనకి ఎన్ని రోజు అంటే మొత్తం ఎన్ని రోజు ఉన్నాయి అంటే ఇది చూడండి, ఇక్కడ ఏదైతే నెంబర్ చెప్పిందో ఇన్ని రోజు ఉన్నాయంట. అంటే మనం ఒక ఫైల్ ఎక్సెల్ ఫైల్ క్రియేట్ చేసామో దాంట్లో ఇక్కడ నాకేం చూపించిందంటే ఇది ఇక్కడ నాకు చూపించింది చూడు, ఈ నెంబర్ మీకు ఈజీ గుర్తుంటుంది అనమాట. ఇక్కడ మీకు ఏదైతే నెంబర్ చూపించిందో 3000 all zeros అంటే దాని మీనింగ్ ఏంటంటే 3000 ఫైల్స్ అనేవి ఉన్నాయంట నా దగ్గర, 3000 రోస్ అనేవి ఉన్నాయంట. ప్రతి రోని కూడా నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ టోటల్ కేసెస్ కాబట్టి వాడు వేరేతో ఇచ్చాడనమాట. మనకి ప్రతి రోని కూడా క్యాలిక్యులేట్ చేస్తే దాని యొక్క యావరేజ్ వాల్యూ ఎంతో చూద్దాం అనుకున్నాం. యావరేజ్ వాల్యూ అంటే మీన్ వాల్యూ అంటే తెలుసు కదా, మీన్ అంటే ఎంతో తెలుసుకోవాలంటే
ప్రతి రోని కూడా యావరేజ్ ఎంతైతే ఉన్నాయో వాటన్నిటిని సమ్ చేసి దానిలో ఎన్ని రోస్ అయితే ఉన్నాయో ఆ రోస్తో కనుక మనం డివిజన్ చేసాం వచ్చే దాన్ని మీన్ అంటారు కదా, ఆ మీన్ ఎంతో తెలిసిపోయింది. అలానే నా దగ్గర ఉన్న రో ఉంది కదా, ఆ రో లోపల అంటే నా దగ్గర ఇక్కడ బోల్డ్ అండ్ కాలమ్స్ ఉన్నాయి కదా, ప్రతి కాలంలో కూడా నాకు ఏమైందంటే మినిమం వాల్యూ ఎంతో తెలుసుకోవాలంటే ఇలా తెలుసుకుంటారు. మ్యాక్స్ వాల్యూ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంటే మన టేబుల్ మీద ఆల్ ద ఆపరేషన్స్ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా డిస్క్రైబ్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే డిస్క్రైబ్ ఆఫ్ అనే ఒక ఆపరేషన్ సాయంతో మనం ఏం చేస్తామంటే మన టేబుల్ మీద విత్ ఇన్ ద సెకండ్స్లో అంటే ఇప్పుడు నా దగ్గర ఎక్సెల్ షీట్ ఉంది, ఆ ఎక్సెల్ షీట్లో ఎన్ని రోజు ఉన్నాయో చూడాలనుకుని నేను ఏం చేయాలి, స్క్రోల్ డౌన్ చేసుకుంటా చిన్నగా వెళ్ళాలన్నమాట, ఎన్ని ఉన్నాయో తెలిసింది. అలా నేను ఇప్పుడు ఏం చేద్దామంటే అక్కడ బోల్డ్ అండ్ కాలమ్స్ ఉన్నాయి కదా, ఒక కాలం తీసుకొని ఆ కాలం యొక్క యావరేజ్ ఎంతో చూడాలనుకున్నాను. యావరేజ్ ఎంతో చూడాలంటే అప్పుడు నేను ఏం చేయాలి, క్యాలిక్యులేటర్ పెట్టుకొని 20 అయితే కావాలని చేయగలను. అలా 1,00,000 ఉన్నాయి అనుకో కాలమ్స్, అంటే ఒక కాలం లోపల 1,00,000 వాల్యూస్ కనుక ఉన్నాయి అనుకో వాటన్నిటిని యావరేజ్ చేయాలంటే నాకు గంట 2-3 గంటలు పట్టిద్ది కదా. అలా కాకుండా విత్ ఇన్ ద సెకండ్స్లో కనుక ఒక కాలం లోపల ఉన్న ఆల్ ద వాల్యూస్ మీద నేను ఏం చేయాలంటే మీన్ చేయాలన్నా కానీ స్టాండర్డ్ డీవియేషన్, మినిమం వాల్యూ, అలానే మ్యాక్స్ వాల్యూ 50%తో కనుక చేస్తే ఎంత ఉంటుంది, 75%, ఇలా బోల్డ్ అన్ని ఆపరేషన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒకేసారి కనుక మనం చూడాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే డిస్క్రైబ్ ఆఫ్ అనే ఒక ఆపరేషన్ సహాయంతో మనం ఏం చేస్తామంటే ఈజీగా మనం క్రియేట్ చేసిన డేటా ఫ్రేమ్లో ఉన్న ఆల్ ద ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం ఏం చేయొచ్చు అంటే విత్ ఇన్ ద సెకండ్స్లోనే చూడొచ్చు అనమాట. ఇలా చూడడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకేనా? ఓకే. అలానే మనం ఏం చేద్దాం అంటే నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే షేప్ ఆఫ్ అంటారు. అంటే ఇప్పుడు నేనేం చేశానంటే ఇప్పుడు నా దగ్గర ఒక టేబుల్ ఉంది కదా, ఇప్పుడు నా దగ్గర ఒక ఎక్సెల్ షీట్ ఉంది కదా, సపోజ్ దట్ ఇక్కడ ఏముందంటే ఒక CSV ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ లోపల టోటల్గా ఎన్ని రోస్ ఉన్నాయి, టోటల్గా ఎన్ని కాలమ్స్లో ఈ డేటా మొత్తాన్ని నేను ఏం చేశానంటే స్టోర్ చేశానని తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే నా దగ్గర ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ కనుక మనం తెలుసుకోవాలనుకున్నాం అనుకో, ఏదైనా ఒక ఫైల్ కనుక తీసుకుంటే ఆ ఏదైనా ఒక డేటా ఫ్రేమ్ కనుక తీసుకుంటే ఆ డేటా ఫ్రేమ్ లోపల టోటల్ రోస్ ఎన్ని, టోటల్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం తెలుసుకోవాలనుకో ఏం చేస్తామంటే షేప్ ఆఫ్ అనే ఒక ఆపరేషన్ సహాయంతో అచీవ్ చేయొచ్చు అనమాట. అలా అచీవ్ చేయాలంటే ఎలా చేస్తారని చూద్దాం. df డాట్ షేప్ ఆఫ్ అని కనుక షేప్ ఆఫ్ అని పెట్టేసి మనం ఏం చేసామంటే ప్లే అరౌండ్ చేసి చూసాం. అప్పుడు ఏమైతే చూద్దాం. df డాట్ షేప్ అని పెట్టేసి మనం ఏం చేసామంటే ప్లే అరౌండ్ చేసి చూసామనుకో అప్పుడు మనకి ఏమొస్తుందంటే వెంటనే ఒక అవుట్పుట్ అనేది వస్తుంది. ఏమని వచ్చిందో చూడండి, ఏమని వచ్చింది 3000,27 అని వచ్చింది. అంటే ఈ 3000 ఏదైతే చెప్తుందో దాని మీనింగ్ ఏంటంటే రోస్ ఎన్ని ఉన్నాయని చెప్తుంది. పక్కన చెప్పే వాల్యూ ఏం చెప్తుందంటే కాలం నెంబర్స్ని చెప్తుంది. అంటే మనం క్రియేట్ చేసిన డేటా ఫ్రేమ్ ఏదైతే ఉందో ఆ ఫ్రేమ్ లోపల మనకి ఎన్ని ఉన్నాయంటే టోటల్లీ 3000 రోస్ అనేవి ఉన్నాయి. అలానే ఎన్ని కాలమ్స్ అనేవి ఉన్నాయంటే 27 కాలమ్స్లో మన యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఉందంట. కావాలంటే చూడండి 27 కాలమ్స్ అంటే ఇవన్నీ కలిపితే 27 కాలమ్స్లో అలానే 3000 రోస్లో అంట మనం ఏదైతే ఫైల్ తీసుకున్నామో దాంట్లో ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇన్ని రోస్ ఇన్ని కాలమ్స్లో మాత్రమే మనం స్టోర్ చేసి పెట్టామన్నమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది? ఓకే. అలా నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే నా దగ్గర బోల్డ్ అన్ని రోస్ ఉన్నాయి కదా, నా దగ్గర ఒక టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్ లోపల నాకేమున్నాయి, నాకు ఇక్కడ ఒక టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ లోపల నాకేమున్నాయి అంటే బోల్డ్ అన్ని రోస్ ఉన్నాయి కదా, బోల్డ్ అన్ని రోస్ అంటే దట్ మీన్స్ బోల్డ్ అన్ని రికార్డ్స్ ఉన్నాయి కదా, దానిలో నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే మొదటి నుండి సెలెక్టెడ్గా తెచ్చుకోవాలనుకో మనకి అందరికీ కూడా ఇండెక్సింగ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ మీ అందరికీ తెలుసు కదా, ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ మీ అందరికీ తెలుసు కదా. ఇండెక్సింగ్ అంటారు లేదా ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అని పిలుస్తారు అనమాట. ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అంటే ఏంది మన వసంత? ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అంటే ఏంది? ఎక్స్టెండెడ్ స్లైసింగ్ స్టెప్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఆ ఏ
R-A-B-I అని ఉంది. అంటే నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది. ఆ స్ట్రింగ్లో ఉంది నాకేం కావాలనుకున్నా అంటే కొంత ఇన్ఫర్మేషన్ తెచ్చుకుందాం అనుకున్నాను. ఎలా తెచ్చుకోవాలనుకుంటున్నా అంటే వరుసగా కాదు, నేను ఎలా పడితే అలా. అంటే నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్లో నేనేం చేద్దాం అనుకున్నా అంటే నాకు నచ్చిన వేలో నా ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా తెచ్చుకుందాం అనుకున్నాను. ఎలా అంటే ఇటరేషన్ ఆఫ్టర్ ఇటరేషన్ కానీ, లేదా 2 ఇటరేషన్ ఆఫ్టర్ ఒక ఎలిమెంట్ని కానీ, ఇలా కనుక నేను ఇన్ఫర్మేషన్ కనుక తెచ్చుకోవాలంటే అప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవచ్చు. దీంట్లో మనం ఏం చేస్తాం, స్టెప్ అనే ఒక ఆపరేషన్ సహాయంతో మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తాన్ని కూడా తెచ్చుకుంటాం. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తాము, స్టార్ట్ ఇండెక్స్ కాలను, ఎన్ ఇండెక్స్ కాలను, తర్వాత మనం ఏం చేస్తాం స్టెప్ అనేది పెడతాం. ఎప్పుడైతే ఇలా రాస్తామో వెంటనే మనకి ఏం జరిగిద్ది, ఎండ్ ఇండెక్స్ కాకుండా దాని బిఫోర్ ద నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ వరకు ఉన్న డేటా అనేది ఏం చేస్తుందంటే స్టెప్ ఆధారంగా ఏం చేస్తుందంటే సెలెక్ట్ చేసుకొని రావడం అనేది జరిగిద్ది. అలా నేను ఇప్పుడు ఏం చేద్దామంటే నా దగ్గర బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది కదా, జస్ట్ 1 సెకండ్ ఎంత క్యాన్సిల్ అవుతుంది కదా. నా దగ్గర ఏముందంటే బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది కదా, నా దగ్గర ఏముంది బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే నా దగ్గర ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్లో బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది. దాంట్లో నేను ఏం చేద్దామంటే మొదటి 10 రోస్ ఏవైతే ఉన్నాయో ఆ 10 రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే తెచ్చుకుందాం అనుకుంటున్నాను. నా దగ్గర ఏమంటే 10 రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను తెచ్చుకుందాం అనుకుంటున్నాను. ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఎలా తెచ్చుకుందాం అనుకున్నా అంటే ఒకదాని తర్వాత ఒకటి నా ఇన్ఫర్మేషన్ మాత్రమే తెచ్చుకుందాం అనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే ఏం చేస్తానంటే నా దగ్గర ఏదైతే డేటా ఉందో ఆ డేటాలో నుండి నేను ఏం చేద్దామంటే నాట్ ఇంక్లూడింగ్ 10th డేటా కాకుండా 10th రో కాకుండా రిమైనింగ్ ఆల్ ద రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా అచీవ్ చేస్తారు. అలా అచీవ్ చేయాలంటే మనం ఏం చేస్తాం, వేరియబుల్ నేమ్ చెప్పేసి స్క్వేర్ బ్రేసెస్ పెట్టి దాంట్లోకి వెళ్ళి మనం ఏం చేస్తాము, స్టార్ట్ ఇండెక్స్ 0 నుండి తెచ్చుకుందాం అనుకుంటున్నాను, కాలన్ పెట్టేసి ఎండ్ ఇండెక్స్ 10 అని చెప్పాను కాబట్టి ఏమైంది, నాట్ ఇంక్లూడెడ్ 10 కాకుండా దాని బిఫోర్ ద నెంబర్ అనేది వస్తుంది. ప్రతి రో యొక్క ఇన్ఫర్మేషన్ రావాలంటే అప్పుడు నేను ఏం చేస్తాను అంటే 1 అని పెట్టేసి స్క్వేర్ బ్రేస్ని ప్లేస్ చేసేసి నేను ఏం చేశాను, రన్ చేశాను. ఇప్పుడు నాకేమైందంటే చూడండి, నా దగ్గర ఉన్న రోస్లో 0th ఇండెక్స్ ఉన్న రో 1, అలా నాకేమైందంటే 0th ఇండెక్స్ నుండి 10th ఇండెక్స్, దట్ మీన్స్ నాట్ ఇంక్లూడింగ్ 10 కాకుండా 9th ఇండెక్స్ ఏదైతే ఉందో అంతవరకు ఉన్న రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తంలో నాకేమైందంటే రావడం అనేది జరిగింది అనమాట. ఇలా తెచ్చుకోవడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? లేదన్నా. ఓకేనా. ఇంకా ఇవే కాకుండా ఇంకా బోల్డ్ అన్ని ఆపరేషన్స్ చేస్తారు. అవన్నీ కూడా ఏం చేద్దాం అంటే నెక్స్ట్ సెషన్లో మనం నేర్చుకోవడం అనేది చేద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఎవరీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై బై.